నమస్తే నా మీ పేరేమి? నా పేరు గుణశేఖరం. ఏ ఊరునా? గోకులాపురం. ఈ ఎద్దుని ఎక్కడ పెట్టారన్నా మీరు? రూపచంద్రారెడ్డి ఆవులలో. ఈ ఎద్దుకి పేరేమన్నా పెట్టారా? ఎవరో పెట్టలేదు, పెట్టాల. ఈ ఎద్దుని ఎప్పుడు పెట్టారు, ఎంతకు పెట్టారన్నా? ఈ చిన్న దూడలప్పుడు పెట్టినాను 30,000 అనేసి. ఇప్పుడు ఒకరు 50,000 దా చెప్తున్నాను. అవునా? ఈ ఎద్దుల్ని ఎందుకనేసి పెట్టారన్నా? జల్లికట్టు కోసం. జల్లికట్టు పండగ కోసమే. పండగ కోసం. ఈ ఎద్దుని ఎక్కడెక్కడ వదిలారన్నా? శానంపట్లలో వదిలాను, అనుపల్లి వదిలాను, బ్రాణపల్లి వదిలాను. మీకు ఈ ఎద్దు మంచి పర్ఫార్మెన్స్ నీకు నచ్చేడుగా ఏ ఊర్లో వచ్చిందన్న? నాకు శానంపట్లలో వచ్చింది. శానంపట్లోనా? అనుపల్లో. ఓకేనా? ఈ ఎద్దు గురించి మాట్లాడదాం రండి. ఈ ఎద్దుని ఎక్కడ పెట్టారన్నా? ఇది కూడా రూపచంద్రారెడ్డి ఆవులలో. రూపచంద్రారెడ్డి ఆవులలోనా? ఈ ఎద్దుని ఎంతకు పెట్టారన్నా? అదే ఒకటి 30,000 లెక్కన పెట్టాను. 30,000 లెక్కన పెట్టారా? ఈ ఎద్దును కూడా ఫెస్టివల్ కోసమేనా? ఫెస్టివల్ కోసం. అంటే దీంట్లో మడక్ కానీ ఇట్లా అటంతా ఏమి యూజ్ చేసేది లేదా? పండగ కోసమే పెట్టారు. ఈ ఎద్దుని ఎక్కడెక్కడ వదిలినారు నా పండక్కి? శానంపట్లలో, అనుపల్లి, గోకులాపురంలో వదిలాము ముందుసారి. ఈ ఎద్దు మీరు మంచిగా ఇది పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఏ ఊరు చెప్తారన్న? కొమరగుంటలో బాగా వచ్చింది. ఓకేనా? దీని గురించి మాట్లాడదాం రండి. ఇది ఈ ఎద్దుని ఎక్కడ పెట్టారన్నా? ఇది 30,000ఏనా? ఈ ఎద్దుని ఎక్కడెక్కడ వదిలేరన్న పండగలకి? ఇది అనుపల్లి, గంగుడుపల్లి, ఇక్కడ గోకులాపురంలో, ఇంకా చాలా చాలా చోట్ల వదిలాను. ఈ ఎద్దు మీకు బాగా నచ్చే స్పీడ్, మంచి స్పీడ్ బాగా వచ్చిందంటే ఏ ఊరు చెప్తారు? అనుపల్లి. అనుపల్లో బాగా వచ్చిందే. ఓకేనా? ఇప్పుడు మీరు 3 ఎద్దులు మేపుతున్నారు కదా దీంట్ని, ఈ మూడింటిని పండగ కోసమే మేపుతున్నారా? ఇప్పుడు దీంట్లోకి డైలీ మీరు ఫుడ్ ఏమేస్తారన్నా? ఫుడ్ మామూలుగా ఊరికోసు, దానా, పెసరబొట్టు, అవి మామూలుగా నేచురల్. ఈ ఎద్దుల్ని పండగల కోసం అయితే మేపుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ ఎద్దుల్ని ఎవరన్నా కావాలని అడిగితే ఇస్తారన్నా? ఈ ఎద్దులకి పలకలు ఏం కడతారన్నా? తమిళనాడు పలకలు, హనుమాన్ పలకలు. ఈ ఎద్దుల్లో మీకు నచ్చిన గుణం అంటే ఏం చెప్తారన్నా? పండగ తోలుకొమ్మేటప్పుడు నన్ను కానీ నేను పక్కన ఉంటే ఎవరిని ఏమన్నా, దూరంగా పట్టుకుంటే ఎవరినైనా కుమ్మేస్తాయి. ఇప్పుడు ఈ ఎద్దులు ఉన్నాయి కదా, ఇంతకు ముందు మీరు ఏమన్నా ఎద్దులు ఏమన్నా పట్టి మేపారా? ముందు ఎద్దులే ఉన్నాయా? ఏ ఎద్దులు ఉన్నాయి? ఎర్ర పొలతోటి. ఎక్కడ పట్టారు నయ్యి? అవి జల్లేరెడ్డి ఆవులలో ఒక ఎద్దు, రూపచంద్రారెడ్డి. అవి అయితే అమ్మేశారు. సరిగా పోలేదనేసి అమ్మాయి. నెక్స్ట్ ఈ ఎద్దులు పట్టారు. ఇప్పుడు రూపచంద్రారెడ్డి పట్టినాడు ఆవులు కాదు, అది వేరే వాళ్ళ దగ్గర పట్టుంటే నేను దాన్ని పట్టుకున్నాను, సరిగ్గా పోలేదని కాడి కలిపి అమ్మాయి. అవునా? ఇప్పుడు ఈ ఎద్దులు మళ్ళీ పట్టారా? ఇప్పుడు ఈ ఎద్దులు అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయా? ఎక్కడ వదులుకునే ఇబ్బంది, గ్యారెంటీ. ఇంటికి అయితే వచ్చేస్తాయి పలకలు ఎత్తుకొని. ఇక్కడ 3 ఎద్దులు ఉన్నాయి కదా, ఈ 3 ఎద్దుల్ని మీరు ఏదన్నా మూడింటిని ఒకే ఊర్లో వేసారా? ఒకే ఊర్లో అంటే గోకులాపురం, అనుపల్లి వేసినాం దగ్గర కాబట్టి. ఇంకెక్కడ దూరం అయితే 1 లేదా 2 లాస్ట్ ఆడికి, అక్కడ మించి ఎక్కువ వేయలే. శానంపట్ల అయితే 2 వేసినాను. ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ దొరకు, ఒకవేళ ఎవరన్నా ఆట పుట్లకు పూడిస్తే ఇబ్బంది కదా అని ఒకటే వేసినాను. ఓకేనా? థ్యాంక్ యూ నా ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి. ఇదైతే పవర్లో ఉంది, చూస్తున్నారు కదా. ఈ అయితే గోకులాపురం గుణశేఖర్ రెడ్డి ఎద్దులు పండగ కోసమే మేపుతున్నాడంట. ఈ ఎద్దులు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.